ఈరోజు నేను మంచి మనస్సాక్షి గురించి చెప్తాను. నెక్స్ట్ సండే ఈవెనింగు మనస్సాక్షిని పట్టించుకోకుండా మనిషి తన ఇష్టానుసారంగా బ్రతికితే ఏం జరుగుతదో నెక్స్ట్ సండే చెప్తాను. ఈ సండే ఒక వ్యక్తి తన మనస్సాక్షిని మంచిగా, నిర్మలంగా ఉంచుకుంటే అతనికేం జరుగుతది? అసలు అలా ఒక వ్యక్తి ఎలా ఉండగలడు అనేటువంటిది గూడా ఈరోజు నేను మాట్లాడతాను. ఏంటి పాస్టర్ గారు సంఘాలలో మనస్సాక్షి అనే మాటే లేదు. సంఘాలు అన్నీ గూడా మనుషులందరూ మాట్లాడుతుంది గూడా ఆశీర్వాదాలు, దీవెనలు, పండగలు, అభిషేకము ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉన్న టైంలో మీరేంటి మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నారు? అసలు మనస్సాక్షి గురించి ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు? సంఘాలకు బయట లేరు. సంఘాలలో గూడా మనస్సాక్షి గురించి ఆలోచించేవాళ్ళు లేరు. మీరెందుకు మనస్సాక్షి గురించి ఆలోచిస్తా ఉన్నారు అని మీరనుకోటానికి అవకాశం ఉంది. నేనెందుకు మనస్సాక్షి గురించి ఆలోచిస్తున్నానంటే, దేవుని వాక్యము మనస్సాక్షి గురించి చెప్తుంది కాబట్టి. దేవుడు మనము మన మనస్సాక్షి విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టే నేను చెప్తున్నాను. మరి ఇది మంచిది అని నేను నమ్ముతున్నాను. నాకు వ్యక్తిగతంగా మంచిదని నేను నమ్ముతున్నాను. ఈ సీరీస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి గూడా పర్సనల్‌గా నేను గూడా నా మనస్సాక్షి ఏం చెప్తుంది? నేను నా మనస్సాక్షి యొక్క స్వరమును నేను వింటున్నానా? వింటలేదా? నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? ఎలా ఆలోచిస్తున్నాను? ఎలా నడుస్తున్నాను? అనేటువంటిది నన్ను నేను పరీక్షకు కూడా తెచ్చుకుంటున్నాను. నేననుకుంటాను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గూడా మీ లోపల మనస్సాక్షి ఉంది. దేవుడు మనస్సాక్షిని మీతో ఉంచాడు. మీరు ఆ మనస్సాక్షి గురించి ఆలోచించాలనేదే ఈ సీరీస్ యొక్క మెయిన్ ఉద్దేశ్యము. మీరు మీ ముందు ఎప్పుడైనా గూడా అగ్నిని చూసారనుకోండి, మంటను చూసారనుకోండి, మీరు దాని దగ్గరికి వెళ్ళటానికి ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే, నేను ఒకవేళ ఆ మంట దగ్గరకు గనక వెళ్తే అది కాలుతదేమోనని ఆలోచిస్తారు. బర్న్ అవుతదేమోనని ఆలోచిస్తారు. అంటే ఒకవేళ మీరు దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టారనుకోండి, మీకు బాడీ చెప్తది. ఇదిగో బాధగా ఉంది నాకు. దయచేసి నువ్వు దగ్గరకు వెళ్ళొద్దు. మంట దగ్గరికి వెళ్ళొద్దు అని నా శరీరము నాకు చెప్తది. చెప్పగానే నా శరీరం యొక్క క్షేమాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మంట దగ్గరికి వెళ్ళకుండా వెనక్కి జరగటానికి వెంటనే నేను స్పందిస్తాను. ఒకవేళ స్పందించకుండా పర్వాలేదులే. నాకు నొప్పి వస్తే వచ్చిందిలే. కాలితే కాలిందిలే అని గనక నేను ముందుకు వెళ్ళానంటే, తప్పకుండా నా శరీరము భూమి మీదే నరకాన్ని అనుభవించటం మొదలుపెడతది. సో, జాన్ కాల్విన్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, "ద టార్చర్ ఆఫ్ ఎ బ్యాడ్ కాన్షియన్స్ ఈస్ ద హెల్ ఆఫ్ ఎ లివింగ్ సోల్" అనే మాటని ఆయన వాడతాడనమాట. అంటే అర్థం ఏంటంటే చెడ్డ మనస్సాక్షి మన లోపల పుట్టించేటువంటి అపరాధ భావము గాని, దాంట్లో నుంచి కలిగేటువంటి బాధ. అప్పుడంటే చెడ్డ మనస్సాక్షి, మనస్సాక్షి మాట నువ్వు విన్నప్పుడు, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు, నీ నిర్ణయాలను మనస్సాక్షిని పక్కకు పెట్టి నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ, నీ జీవితంలో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, అది నీ లోపల అపరాధ భావమును కలిగించటమే కాదంట, అపరాధ భావములో నుంచి ఒక విధమైనటువంటి బాధ, నొప్పి, ఆహ్, హింస అనేటువంటిది నీ లోపల కలుగుతదంట. మనము బయట మనం చేయకూడనిది చేసినప్పుడు మన శరీరానికి అగ్నికి దగ్గరికెళ్ళినప్పుడు శరీరానికి ఎలా బాధ అనిపించిందో, అలాగే మనస్సాక్షి మాట వినకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితేనంట, ఆ మనస్సాక్షి లోపల మన లోపల ఒక బాధను పుట్టిస్తదంట. ఆ బాధ ఎంత బాధగా ఉంటదంటంటే దగ్గర దగ్గర నరకంలో ఉన్నానా నేను అనిపించేంత బాధగా ఉంటదంటండి. నిజానికి అదే గనక మనస్సాక్షి చెప్పినప్పుడు, మనస్సాక్షి మాట విన్నట్టయితే, "నువ్వు చేయొద్దు అలా" అని చెప్పినప్పుడు, నేను చేయకుండా ఉన్నట్టయితే
నువ్వలా మాట్లాడొద్దు అని అన్నప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉన్నట్టయితే, నువ్వలా ఆలోచించకూడదు అని మనస్సాక్షి చెప్పినప్పుడు, నువ్వు ఆలోచించకుండా ఉన్నట్టయితే, నీ మనస్సాక్షి నిన్ను ఖండించేది కాదు. నీలో అపరాధ భావము కలిగేది కాదనమాట. అంటే ఏంటంటే, నేను చెప్పాలనుకుందేంటంటే, మనస్సాక్షిని పట్టించుకోనటువంటి వ్యక్తి భూమి మీదే దగ్గర దగ్గర నరకాన్ని అనుభవించటం మొదలుపెడతాడు. అది నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్. జాన్ మెకార్థర్ అనే భక్తుడు ఈ మాట అంటాడు. ఆయనేమంటాడంటే, "పాడైన మనస్సాక్షి నరకం యొక్క మెరుపును చూపిస్తుందంటాడు." అంటే నువ్వు మనస్సాక్షిని గనక నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలని ప్రయత్నం చేశావనుకో, అప్పుడంట నీ లోపల అది దాని పని అది చేస్తదంట. చేసినప్పుడు నీ లోపల అపరాధ భావం ఎక్కువైపోయి, భయము ఎక్కువైపోయి, చింత ఎక్కువైపోయి, యాంగ్జైటీ ఎక్కువైపోయి, నువ్వు లోపల ఎలా ఉంటదంట అంటే నీ పరిస్థితి దగ్గర దగ్గర నరకం యొక్క టేస్ట్ చూస్తా ఉంటావంట ఆల్రెడీ భూమి మీద ఉండగానే. ఆయన ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడంటే, "అలాగే మంచి మనస్సాక్షి మనం పొందబోయే మహిమ యొక్క ముందస్తు రుచిని తెలియజేస్తుంది" అని అంటాడు. అంటే అర్థమేంటి? ఎవరైతే మనస్సాక్షి మాట వింటారో, మనస్సాక్షిని ప్రాముఖ్యంగా తీసుకుంటారో వాళ్ళ జీవితాల్లో, మనస్సాక్షి చెప్పిన ప్రకారము వాళ్ళు నడవటానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళు పొందబోవు మహిమని అంటే మహిమలో దేవుడితో వాళ్ళు ఉండబోతున్నారు. మనమందరం దేవునితో ఉండబోతున్నాము. ఆ మహిమ యొక్క ఫోర్ టేస్ట్ దాని తీపిని భూమి మీద ఉండగానే మనము అనుభవించటం మొదలుపెడతామంట. నిజమే కదండీ! ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి ఖండించకుండా ఉందనుకోండి అతని జీవితం, ఎంత మంచిగా ఉంటదో చూడండి. ఎంత ఆనందంగా ఉంటాడో చూడండి. ఎంత నెమ్మదిగా ఉంటాడో చూడండి. పాపము చేస్తున్న ప్రతిసారి మనస్సాక్షి ముందుకొస్తది. ముందుకొచ్చి, "ఇదిగో నువ్వు పాపం జేస్తున్నావు. నువ్విలా చేయగూడదు. ఇలా చేశావంటే, నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపము నిన్ను ఏదో ఒక రోజు పాడు జేస్తది. నువ్వు చేసిన పాపము మనుషులకు తెలుస్తది. నువ్వు చేసిన పాపము దేవుడికి తెలుస్తది. నువ్వు చేసిన పాపము అందరికీ తెలుస్తది. తెలిసిన రోజు నువ్వేం జేస్తావు?" మొదలైంది లోపల ఆల్రెడీ ఏమైంది టార్చరు? ఆల్రెడీ మొదలైంది. సో, ఆ టార్చర్‌ని మనము భరించకుండా ఉండాలంటే, అంటే దాంట్లోకి వెళ్ళకుండా ఉండాలంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నీ జీవితం మొత్తం అభ్యాసం చేయాలి. అభ్యాసం అనే మాట వాడతాడు పౌలు. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ చేయాలంట? ఏం ప్రాక్టీస్ చేయాలంటంటే, నాకు ఎలాగైనా మంచి మనస్సాక్షి కావాలి. నా మనస్సాక్షిని భద్రం జేసుకుంటాను. నా మంచి మనస్సాక్షి నాకు చాలా అవసరము. నేను భూమి మీద ఏమాత్రం నరకాన్ని అనుభవించాలని నాకు లేదు. నేను మంచిగా ఉండాలనుంది. పరిశుద్ధంగా ఉండాలనుంది. పవిత్రంగా ఉండాలనుంది. నా మనస్సాక్షిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నేను ఎప్పుడూ నిర్మలమైన మనస్సాక్షి కలిగి, మంచి మనస్సాక్షి కలిగి నేను బ్రతుకుతాను అని మనమందరము నిర్ణయం తీసుకోవాలని దేవుని వాక్యము చెప్తుంది. నేనిందాక చెప్పినట్టుగా పాస్టర్ గారు ఎవరండి మనస్సాక్షి గురించి మాట్లాడుతుంది? మనస్సాక్షిని మనుషులందరూ ఎప్పుడో వదిలేశారు. అసలు మనస్సాక్షియే లేదన్నట్టుగా మనుషులు బ్రతుకుతున్నారు. ఒక మనిషి మనస్సాక్షియే లేదన్నట్టుగా బ్రతికాడంటే, కుటుంబం అంతా మనస్సాక్షి లేదన్నట్టుగా బ్రతుకుతది. అప్పుడేమవుతది పాస్టర్ గారు? సమాజం అంతా గూడా మనస్సాక్షి లేనట్టు బ్రతుకుతది. ద కాన్షియన్స్ ఆఫ్ ద సొసైటీ ఈస్ నో లాంగర్ ప్రెజెంట్ అనేటువంటి మాట మనం వాడొచ్చు. ద కాన్షియన్స్ అంటే సమాజానికే మనస్సాక్షి లేదనే మాట ఎప్పుడంటాం మనము? ఎప్పుడంటామంటే ఆ సమాజము చాలా దారుణంగా ఉందనుకోండి. బలాత్కారంతో నిండుంది, మోసంతో నిండుంది, మరి ఆ హత్యలతో నిండుంది, వ్యభిచారంతో నిండుంది, తాగుబోతులతో నిండుంది. అసలు ఆ సమాజంలో బ్రతకడానికే భయమేస్తుందనుకోండి. మనం వెంటనే ఏమంటామంటే, ఓహ్! అసలు ఈ సమాజానికి మనస్సాక్షే లేదు. అసలు సమాజానికి మనస్సాక్షి లేకపోవటం ఏంటి? సమాజం అనేటువంటిది మనుష్యుల సమూహం గదా! అంటే మనుషుల్లో మనస్సాక్షి ఉంటే సమాజంలో మనస్సాక్షి ఉంటది గదా! అంటే ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఏంటంటే అసలు మనుషుల లోపలే మనస్సాక్షి లేదు. లేదు కాదు. ప్రతి మనిషిలో మనస్సాక్షి ఉందని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళేం జేశారంటే ఆ మనస్సాక్షిని చంపేశారు. చంపేసి వాళ్ళు భూమి మీద ఆనందంగా బ్రతకగలమని అనుకుంటున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు చంపావంటే దాన్ని, దాని ఎనకాల ఎళ్ళావంటే నువ్వు భూమి మీద మంచిగా బతకటం అంటూ ఛాన్స్ లేదు.
మోర్ ఓవర్ నువ్వు భూమి మీద మంచిగా బతకటమే కాదు, నువ్వు తప్పకుండా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతావు. నీ మనస్సాక్షి నిన్ను దూషిస్తది దేవుని న్యాయపీఠం ఎదుట. నువ్వు అనుకోవచ్చు, నేను చనిపోతుంటేనే నా మనస్సాక్షి సైలెన్స్ అయిపోతది. నన్ను పాతిపెట్టటమో, లేకపోతే ఇంకొకటి చేయగానే నా మనస్సాక్షి ఇంక నాతో ఉండదని అనుకుంటున్నావేమో. నువ్వు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మనస్సాక్షిని దేవుడు మన ఆత్మలో భాగముగానే సృష్టించాడు. అది ఎప్పటికీ నీతోనే ఉంటది. హృదయము నీతో ఎలా ఉంటదో, నీ హృదయంతో పాటు నీ మనస్సాక్షి కూడా నీతో ఉంటది. నిజానికి పునరుద్ధానంలో నీ ఆత్మతో పాటు, నీ శరీరంతో పాటు 2 కలిసి నీ హృదయము, నీ మనస్సాక్షి దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడిన రోజు, నీ మనస్సాక్షే, ఎవ్వరు అవసరం లేదు నువ్వేం చేశావని చెప్పటానికి. ఏ సాక్ష్యం అవసరం లేదు. నీ మనస్సాక్షే దేవుడి ఎదుట నిలబడి నువ్వేం చేసావో మొత్తము చెప్తదనమాట. అంటే చూడండి, దేవుడిచ్చినటువంటి మంచి గిఫ్ట్‌ని, ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే రక్తం కారుతుందనుకోండి, నొప్పి కూడా వస్తది నాకు. నొప్పి రావట్లేదనుకోండి, నాకు రక్తమంతా పోయిందాక తెలీదు. నొప్పి మంచిది. నా శరీరాన్ని కాపాడటానికి దేవుడు నాకు నొప్పిని పెట్టాడు. అలాగే నీ ఆత్మను కాపాడటానికి దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. మనస్సాక్షి కూడా నొప్పిని కలుగజేస్తది. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి గూడా నీ ఆత్మను పాడు చేస్తున్నావని, నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావని నీకు వార్నింగ్ ఇస్తానే ఉంటది. ఆ వార్నింగ్ ఇచ్చిన ప్రతిసారి ఆ వార్నింగ్‌ని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయావనుకో, ముందుకెళ్ళిపోతే ఏం జరుగుతదంటే నీ జీవితంలో లోపల బాధ. చూడండి, మనస్సాక్షిని పట్టించుకోకుండా తిరిగే వాళ్ళలో నెమ్మది ఉండదు. వాళ్ళని ఎవ్వరు వెంటాడాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎవరు, ఏ మనిషి వెనకాల వెంటాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని వెంటాడుతది. ఎవ్వరు లేకుండానే భయపడుతుంటారు. ఒక్కడు కూర్చోడానికి భయము. ఒక్కడు నిద్రపోవటానికి భయము. ఒక్కడు ఉండటానికి భయం. ఎందుకు? ఎందుకంటే తన మనస్సాక్షే తనని వెంటాడుతా ఉంటదన్నమాట. దుష్టత్వము చేసేటువంటి వ్యక్తి అలానే ఉంటది. దేవుని వాక్యం గూడా చెప్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాటని మనము చదువుతాం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు మాత్రం సింహం వలె ధైర్యముగానుంటారంట. నా క్వెషన్ ఏంటో తెలుసా అండి? ఏంటి వీళ్ళిద్దరికున్నటువంటి తేడా? దుష్టుడికన్ను, నీతిమంతుడికున్న తేడా ఏంటి? చూడండి, దుష్టుడికి, నీతిమంతుడికి ఉన్నటువంటి తేడా ఏంటో చెప్పమంటారా? దుష్టుడు మనస్సాక్షిని పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తిని ఎవరు తరమాల్సిన అవసరం లేదు. తన మనస్సాక్షి అతన్ని తరుముతా ఉంటది. కానీ ఎవరైతే మంచి మనస్సాక్షి కలిగి ఉంటుందో, ఆ వ్యక్తి నిబ్బరముగాను, ధైర్యంగాను ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఆర్ కనెక్టెడ్ టు యువర్ ఇగ్నోరెన్స్ ఆర్ యువర్ సప్రెషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్. అంటే అర్థం ఏంటంటే, మీ మనస్సాక్షిని మీరు పట్టించుకోకపోవటం వలన వచ్చినటువంటి అపరాధ భావములో నుంచి, గిల్ట్ ఫీలింగ్‌లో నుంచి పుట్టినటువంటివే ఈ డిప్రెషను, యాంగ్జైటీ అనేటువంటివి. ఆల్ యాంగ్జైటీ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్. మీరు చాలా కాలము మీ మనస్సాక్షి మాట వినకుండా దాన్ని పక్కకు నెట్టేస్తా ఎళ్తారున్నారనుకోండి, ఇంకా గాయమవుతది. మీ మనసుకు గాయమవుతది. మీ హృదయానికి గాయమవుతది. ఆ టార్చరు జాన్ కాల్విన్ చెప్పినట్టుగా, జాన్ మెకార్థర్ చెప్పినట్టుగా, ఆ టార్చరు ఎలా ఉంటదంటే లోపల దగ్గర దగ్గర హెల్‌ని భూమి మీదే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టుగా ఉంటది. చూడండి, మెంటల్ డిజార్డర్స్ అంటున్నారు గదా! ఇప్పుడు మెడికల్ టర్మ్. ఆల్ మెంటల్ డిజార్డర్స్ అంటున్నారు. ఇఫ్ యూ క్యారీ గిల్ట్ లాంగర్, ఆ అపరాధ భావం అంటే నువ్వు మనస్సాక్షి మాట వినకపోవటం వల్ల లోపల కలిగేటువంటి ఆ అపరాధ భావముని నీ లోపల ఎక్కువ కాలం క్యారీ చేస్తుంటే, అది యాంగ్జైటీ, డిప్రెషన్‌కి దారి తీస్తది.
యాంగ్జైటీ, డిప్రెషన్‌ని నువ్వు గనక ట్రీట్ చేయకపోతే గనక అవి మెంటల్ డిజార్డర్స్‌గా అవుతాయన్నమాట. సో, అంటే మన సొసైటీలో పాస్టర్ గారు మెంటల్ డిజార్డర్స్ పెరిగిపోతున్నాయండి అని ఎవరన్నా అన్నారనుకోండి. నేనేమంటానంటే సొసైటీకి కాన్షియన్సే లేదు కదా! మెంటల్ డిజార్డర్స్ రాకపోతే ఏమొస్తాయి? మనుషులకి నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారు. నిద్ర ఎలా పడతది? నీ మనస్సాక్షిని నువ్వు పక్కన పెట్టేసి, నెట్టేసి పడుకుంటే, మరి నీకు నిద్ర ఎలా పడతది? నీ ఇష్టం వచ్చినట్టు చేసి, అరే! ఆ డెసిషన్ తీసుకోవద్దు అని నీ మనస్సాక్షి నిన్ను చాలా సార్లు చెప్పింది నీకు. నువ్వెళ్ళొద్దు అక్కడికి. నువ్వు చేయొద్దది. అది చేయటం తప్పు అని నీ మనస్సాక్షి చెప్తే నువ్వేమన్నావు నీ మనస్సాక్షిని? నువ్వు మెదలకుండా ఊరుకో నీకు తెలీదన్నావు. అందుకే ఈరోజు నువ్వు సఫర్ అవుతుంది. నీ జీవితం ఎలా పాడైపోవటానికి కారణము నువ్వు ఇలా కన్నీటితో ఏడుస్తూ ఒంటరిగా ఉండటానికి కారణం ఏంటంటే, నీ మనస్సాక్షి ఒకానొక రోజు నీకు చెప్పింది. నువ్వు మనస్సాక్షి మాట నువ్వు వినలేదు. చూడండి. ఎంత వండర్‌ఫుల్ గిఫ్ట్‌ని దేవుడు మన లోపల పెట్టాడు. మనము ఆయన యందు ఆనందించాలని, ఆయనలో ఆనందించాలని, లేకపోతే ఆయనను ఆనందించాలని, భూమి మీద ఆయనను ఆనందించాలని, నిత్యత్వంలో గూడా ఆయన్ని ఆనందించాలని, ఆయన మహిమ కోసం మనం బ్రతకాలని, ఆయన మహిమలో మనం ఉండాలని, మనకు చక్కగా మనస్సాక్షి అనేటువంటి దాన్ని మన హృదయం లోపల దేవుడు మనతో పెడితే, మనము దాని మాట వినకుండా, మనస్సాక్షి చెప్పినట్టు వినకుండా, మన ఇష్టానుసారంగా చేసుకుంటా వెళ్ళిపోతే ఎంతకాలం వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? నేను మరలా చెప్పాను మీకు. మనస్సాక్షి మీతో వస్తుంది. పునరుద్ధానం తర్వాత కూడా దేవుడి న్యాయపీఠం ఎదుట మీతో నిలబడి చెప్తది మీరెవరు అనేటువంటిది. మీరు చూడండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము ఈ మాటను చదువుతాం. రోమన్స్ చాప్టర్ 2 ఈ మాట అంటే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మనుష్యుల హృదయాల మీద రాసాడని ఉంది. అంటే దేవుడు ఏది తప్పు, ఏది ఒప్పని మనస్సాక్షికి ఎలా తెలుసు అని మీరు అడిగారనుకోండి. ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? దేవుడు తన ధర్మ విధులను మన హృదయాల మీద, మనుష్యులందరి హృదయాల మీద దేవుడు రాసాడండి. నేను మరలా చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి తెలుసు. ఇది తప్పా, ఒప్పా అనేటువంటి. తన మనస్సాక్షి లోపల నుంచి చెప్తది. అబద్ధం ఆడటం తప్పా, ఒప్పా? వెంటనే చెప్తది. నువ్వు దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. దానికి ఆన్సర్ చెప్పటానికి. భూమి మీదనున్న 800,00,00,000 మంది గూడా చెప్తారు. ఏంటంటే అబద్ధమాటం తప్పు అని. వాళ్ళకెలా తెలుసు? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? దేవుడు తన న్యాయ విధులను, తన ధర్మ విధులను మనుషుల హృదయాల మీద రాసాడు. సో, మనస్సాక్షి ఏం చేస్తుందంటే, హృదయాల మీద దేవుడు రాసినటువంటి దాన్ని తీసుకొని అది స్పందిస్తుందనమాట. ఓహ్! ఇలా చేయటం తప్పు. నువ్వు వ్యభిచారం చేయటం తప్పు. నువ్వు అబద్ధం ఆడటం తప్పు. నువ్వు మోసం చేయటం తప్పు అని వెంటనే ఆయన వాక్యాన్ని లేకపోతే ఆయన రాసినటువంటి దాన్ని తీసుకొని వెంటనే అదేం చెప్తుంది నీకు? నువ్విలా చేయకూడదు అని నీతో చెప్తుంది. ముందే చెప్తుంది. చేయటానికి ముందే చెప్తది. మనస్సాక్షిగా ఉన్నటువంటిదేంటంటే, ఒక గైడ్ అంటాం కదా మనం. గైడ్ అనే మాట వాడొచ్చు. గైడ్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేయటానికి ముందే అలర్ట్ ఇస్తది నీకు. నువ్వక్కడికి వెళ్ళటానికి ముందే అలర్ట్ ఇస్తది నీకు. థాట్ రాగానే చెప్తది. ఈ థాట్ రాంగ్ థాట్ అని చెప్తది. ఆ అలర్ట్‌ని ఎలా చెప్తుంది అని కొంతమంది అడగొచ్చు. ఆ అలర్ట్ ఎలా చెప్తుందంటే, దాని లోపల హృదయం లోపల దేవుడు ఏం రాసుంచాడంట? దేవుని వాక్‌ను రాసుంచాడు. చూడండి అందరికీ ధర్మశాస్త్రం లేదు గదా! ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఉంది. భూమి మీద నరులందరికీ ధర్మశాస్త్రం లేదు గదా! మరి వాళ్ళందరికీ తప్పు, ఒప్పు ఎలా తెలుసు అని అడుగుతారు గదా! ఆన్సర్ ఏంటంటే, అందరి హృదయాలలో దేవుడు ధర్మ నియమాన్ని రాసాడని దేవుని వాక్యం చెప్తుంది. మీరు చూడండి 2వ అధ్యాయము 14 వచనంలో ఈ మాట ఉంటదనమాట. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేనివారై తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. వాళ్ళెలా చేస్తున్నారు అసలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు? అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు, లేక తప్పు లేదని చెప్పుచుండగా, ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు అనే మాట చూస్తాం చూడండి. సో, అంటే అర్థమేంటి? ధర్మశాస్త్రం యొక్క సారమును దేవుడు వాళ్ళ హృదయాల మీద రాసాడంట. వాళ్ళ హృదయాల మీద రాయటం వల్ల మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందంట. సాక్ష్యం ఇవ్వటం ఏంటి? చూడండి సాక్ష్యము ఒక ఇండిపెండెంట్ పార్టీ లాగా పక్కనే నిలబడి సాక్ష్యం ఇస్తుందంట. ఏంటి? నువ్వు చేస్తున్న తప్పైతే తప్పని చెప్తుందంట. నువ్వు చేస్తున్న రైట్ అయితే నువ్వు చేస్తున్న రైట్ అని చెప్తుందంట. ఆ మాట అక్కడ ఉంది గదండీ! ఏమనుంది? వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా, తప్పు మోపటం అంటే ఏంటంటే తప్పు చేసావని చెప్తుంది. తప్పు లేదని చెప్పటం అంటే తప్పు లేదని చెప్తుంది.
సో, మనస్సాక్షి సాక్ష్యం ఇస్తున్నప్పుడు లోపల మన హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలేంటంటే తప్పు చేశావు, లేదు తప్పు చేయలేదు. అపరాధ భావము అనేటువంటిది లేకపోతే నీకు జాయ్‌ని పుట్టించేటువంటిది నీ మనస్సాక్షి. ఒకవేళ చనిపోతే నా మనస్సాక్షి వెళ్ళిపోతదేమో అని ఎవరైనా అనుకుంటున్నారేమో. అలాంటిదేం లేదు. 16వ వచనం చదవండి. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగు జరుగును. అంటే మీరు ఛాన్స్ లేదు. ఎందుకంటే మనస్సాక్షి మనిషితోనే ఉండటానికి దేవుడు మనస్సాక్షిని చేశాడు గాబట్టి జడ్జ్‌మెంట్ డేను ఎవ్వరు అవసరం లేదు. భూమి, ఆకాశం అవసరం లేదు సాక్ష్యం చెప్పటానికి. మన జీవితాలు ఎంత దారుణమైనయో, ఎలాంటి జీవితం బ్రతికామో చెప్పటానికి ఎవ్వరు అవసరం లేదు. మన మనస్సాక్షి నిలబడి, మన పక్కన నిలబడి, మనం ఎంత దుర్మార్గులమో దేవుని న్యాయపీఠం ఎదుట చెప్తదంట. అంటే ఎందుకంటే మనస్సాక్షికి అన్నీ తెలుసు గదా! మనుషులకు తెలీదు. మేబీ కొన్ని సార్లు భార్యకు కూడా తెలీదు భర్త ఏం చేస్తున్నాడో. భార్య ఏం చేస్తుందో భర్తకు కూడా తెలీదు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలీదు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు తెలీదు. ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ లైఫ్ మనిషి లోపల ఉన్నటువంటి సీక్రెట్ లైఫ్ అంతా గూడా మనస్సాక్షికి తెలుసండి. అది దేవుని న్యాయపీఠం ఎదుట సమాధానము చెప్తదంట. చూడండి, మీరు నిజంగా భూమి మీదనున్న సంవత్సరాలన్నీ గూడా జాయ్‌ఫుల్‌గా, ఆనందంగా, నిజంగానే పరలోకం యొక్క ఫోర్ టేస్ట్ మీరు చూడాలనుకుంటే గనక, ఇఫ్ యూ వాంట్ టు సీ ద టేస్ట్ ఆఫ్ హెవెన్, ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద బెస్ట్ థింగ్ అండ్ ద రైట్ థింగ్ ఈస్ టు ఒబే యువర్ కాన్షియన్స్. మనస్సాక్షికి లోబడటం మొదలుపెట్టండి. మనస్సాక్షి ఏం చెప్తుందో వినండి. మనస్సాక్షి నువ్వు చేయొద్దు అంటే మీరు చేయకండి. మనస్సాక్షి నువ్వు చెయ్యి అంటే మీరు చేయండి. ఇప్పుడు పాస్టర్ గారు మనస్సాక్షి అంత పర్ఫెక్ట్‌గా చెప్తదా? అంత కరెక్ట్‌గా చెప్తదా? మనస్సాక్షికి అంత పర్ఫెక్షన్ ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు చెప్పారు? సో, చూడండి, మనస్సాక్షి మీద దేవుడు మన హృదయాల మీద దేవుడు న్యాయవిధులను రాసాడు. నంబర్ 1. నంబర్ 2, ఆ మనస్సాక్షిని రోజు ఎక్విప్ చేస్తున్నాడు. ఈరోజు ఎక్విప్ చేస్తున్నాడు మిమ్మల్ని. నేను మాట్లాడుతుండగా ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈస్ ఎక్విపింగ్ యువర్ హార్ట్. మీ హృదయాలను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మీ మనస్సాక్షికి కావాల్సిన డేటా అంతా ఆయన ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యము గూడా మన మనస్సాక్షిని రెడీ చేస్తది. రెడీ చేస్తది. మనం ఇంగ్లీష్‌లో ఈ మాట అంటాము. గాడ్స్ వర్డ్ ఈస్ ఇన్‌ఫాలిబుల్ అంటాం. కాన్షియన్స్ ఈస్ నాట్ ఇన్‌ఫాలిబుల్. దేవుని వాక్యము దీంట్లో తప్పేం లేదు. దీంట్లో ఎర్రర్స్ ఏమి లేవు. కానీ మనస్సాక్షి కొన్ని సార్లు తప్పు చేయటానికి అవకాశం ఉంది. కానీ మరలా చెప్తున్నాను, మనస్సాక్షి తప్పు చేయటానికి అవకాశం ఉంది గాబట్టి మనస్సాక్షి ఈరోజు నాకు తప్పు చెప్తుందేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనస్సాక్షి దేని మీద ఆధారపడి పనిచేస్తదంటే, నీ హృదయం మీద ఉన్నటువంటి సత్యమేది, అసత్యమేది అని అది నమ్మింది గదా! దాని మీద ఆధారపడి పనిచేస్తది. సో, అప్పుడు మీరు ఆ హృదయం మీద రాయబడినటువంటి ఆ దేవుని వాక్యం మీరు ఎక్కువ గనక ప్రత్యక్షత ఇస్తా ఉంటే, ఇంకా ఎక్కువగా మిమ్మల్ని గైడ్ చేస్తాయి. మీరు గనక దాన్ని పాడు చేస్తా ఎళ్లారనుకోండి, కొంతకాలం అయిన తర్వాత అసలు స్పందించడమే మానేస్తది. నీకు ఎన్ని సార్లు చెప్పినా నువ్వు వింటలేదు, ఉపయోగం లేదన్నట్టుగా అది డెడ్ స్టేట్‌లోకి మనం అంటాం గదా! వాత వేయబడిన మనస్సాక్షి అంటాం గదా! క్యాటరైజింగ్ మనము నెర్వ్ పెయిన్ రాకుండా ఏం చేస్తాము? ఆ నెర్వ్‌ని కాల్చేస్తాము. అలా అయిపోతది మన మనస్సాక్షి గూడా. సో, అలా కాకుండా మన మనస్సాక్షి చెప్తున్నట్టు గనక మీరు వినటం మొదలుపెడితే, మంచిగా మీరు సంతోషంగా, ఆనందంగా మీ లైఫు మొదలవుతదనమాట. ఈ రోజు నుంచి మీరు అలా చేయాలనే నేను మీరు మంచి మనస్సాక్షి కోసం ఫైట్ చేయాల్సిందే. మీరు మంచి మనస్సాక్షి కోసం, నిర్మలమైన మనస్సాక్షి కోసం మీరు ఫైట్ చేయాల్సిందే. నా మనస్సాక్షిని నేను మంచిగా ఉంచుకుంటాను. నా మనస్సాక్షిని నేను నిర్మలంగా ఉంచుకుంటాను. నా మనస్సాక్షి చెప్పిన దాని ప్రకారం నేను చేస్తాను. నిందారహితంగా నేను ఉండాలని నేను ఆశపడుతున్నాననే ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి. ఈరోజు తీసుకుంటే గనక దేవుని వాక్యంలో నేను మీకు చూపిస్తాను. చాలామంది అలా మనస్సాక్షిని భద్రం చేసుకున్న వాళ్ళున్నారు. మనస్సాక్షిని గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితాలను నడిపించినటువంటి వాళ్ళున్నారు. ప్రాముఖ్యంగా మనం పౌలునే చూస్తాం. పౌలు కొత్త నిబంధనలో మనస్సాక్షి గురించి 30 సార్లు రాస్తే 20 సార్లు ఆయనే మాట్లాడతాడు మనస్సాక్షి గురించి. సో, అంటే అంత బిజీ మ్యాను, అంత గ్రేట్ మిషనరీ, అంత గొప్ప అపోస్తలుడు ఆయనెందుకండి మనస్సాక్షి గురించి అంత చింతిస్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, మనస్సాక్షి యొక్క పవర్ ఏంటో ఆయనకు తెలుసు. మనస్సాక్షి ఏం చేస్తదో ఆయనకు తెలుసు గాబట్టే మనస్సాక్షి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే
ప్రతి ఒక్కళ్ళు గూడా, ఎవ్రి పర్సన్ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. దేవుని వాక్యము మంచి మనస్సాక్షి అని కొన్ని సార్లు అంటది. గుడ్ కాన్షియన్స్ అనేటువంటి మాట. ప్యూర్ కాన్షియన్స్ అని కూడా కొన్ని సార్లు అంటది. అంటే అర్థం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి. సో, మీనింగ్ ఏంటంటే ఆ మనస్సాక్షి నిర్మలముగా ఎప్పుడుంటదంటే, మంచిగా ఎప్పుడుంటదంటే, అది మిమ్మల్ని ఖండించకూడదు. అంటే మీరు అది చెప్పినట్టు దాని మాట వినాలి. అది నువ్వు చెయ్యొద్దు అని చెప్తే మీరు చేయకూడదు. నువ్వు చెయ్యి అని చెప్తే మీరు చేయాలి. ఇలా చేయటం తప్పు అని గనక మిమ్మల్ని ఖండిస్తే మీరలా చేయకూడదనమాట. సో, అంటే మీరు కాన్షియన్స్ మాట వినటం మొదలుపెట్టారు. మీరు కాన్షియన్స్ యొక్క గైడెన్స్‌ని వైలేట్ చేయట్లేదు. వైలేట్ చేయట్లేదంటే నువ్వేం చెప్తే చెప్పావు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనట్లేదు మీరు. ఎందుకని? ఎందుకంటే కాన్షియన్స్ ఏమంటుంది? మనస్సాక్షి ఏమంటుంది? అసలు నన్ను దేవుడు పెట్టిందే నీకోసము. నన్ను పెట్టింది నిన్ను భద్రం చేయటానికి, నిన్ను సేఫ్ చేయటానికి, నిన్ను సెక్యూర్ చేయటానికి. నేను నిన్ను గైడ్ చేస్తున్నప్పుడు నువ్వు నా మాట వినాలి అని కాన్షియన్స్ కూడా చెప్తుంటే, మనిషి దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ మీరు దేవుని బిడ్డలుగా మీరు ప్రాముఖ్యంగా దేవుడిచ్చినటువంటి ఈ గ్రేట్ గిఫ్ట్, వండర్‌ఫుల్ గిఫ్ట్. ఈ గిఫ్ట్‌ని మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్‌గా తీసుకోండి. నేను చెప్తున్నాను మరలా. మీరెప్పుడు గూడా ఫియర్‌తో సఫర్ అవ్వరు. డిప్రెషన్‌తో సఫర్ అవ్వరు. యాంగ్జైటీతో సఫర్ అవ్వరు. మెంటల్ డిజార్డర్‌తో సఫర్ అవ్వరు. 70 సంవత్సరాలొచ్చినా, 80 సంవత్సరాలొచ్చినా యూ విల్ హావ్ ఎ సాలిడ్ మైండ్, సౌండ్ మైండ్. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్‌లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ యంగ్ పీపుల్‌కొస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అసలు మనస్సాక్షి లేనట్టుగానే బ్రతుకుతున్నారు. మరి లేనట్టుగా బ్రతుకుతున్నప్పుడు ఎలా ఉంటది మరి? వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఎర్లీ ఏజ్‌లోనే అనుభవిస్తున్నారు. మీరెవ్వరు అలా అనుభవించకూడదు. అనుభవించకూడదనే నేను మీకు చెప్తున్నాను. మీ మనస్సాక్షి యొక్క స్వరము మీరు వినండి. చూడండి, నేను నమ్ముతుందేంటంటే ఆదాము, అవ్వ కూడా ఆ పండు తీసుకొని తినటానికి ముందు వాళ్ళ మనస్సాక్షి చెప్పుంటది. ఇది చెయ్యొద్దు అని. ఎందుకని? ఎందుకనంటే దేవుని ఆజ్ఞ వాళ్ళ దగ్గర ఉంది. దేవుని ఆజ్ఞ ఉందా లేదా? తినొద్దు అనేటువంటి దేవుని ఆజ్ఞ వాళ్ళ జ్ఞానం ఉంది కదా వాళ్ళకి. వాళ్ళు ఇంకా చెడు అనుభవించకపోయినా గూడా, ఒకవేళ ఇది చేస్తే చెడు అనుభవిస్తారు అనేటువంటి జ్ఞానం వాళ్ళ దగ్గరుంది. జ్ఞానం ఉన్నప్పుడు వెంటనే మనస్సాక్షి ఏం చెప్తది? నువ్వది చెయ్యొద్దు అని చెప్తది. చెయ్యొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళేం చేయాలి వెంటనే? చేయకుండా ఉండాలి. ఆగిపోవాలి. అంతే. చేయొద్దు అని చెప్పినప్పుడు ఆగిపోవాలి. ఓహ్! దేవుడు చెప్పాడు. వాళ్ళ హృదయాన్ని గైడ్ చేస్తుందే దేవుని వాక్యము. మీరు బైబిల్ లేదు గదా! పాస్టర్ గారు ఈదేను వనంలో అనకండి. అలా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు గదా! డైరెక్ట్‌గా. బైబిల్ లేదండి అనే మాట ఏంటి మీరు? దేవుడే ఆళ్ళకి చెప్పాడు మీరు అది తినొద్దని. ఇస్ థట్ నాట్ గాడ్స్ వర్డ్? అది దేవుని వాక్యం గదా! లైఫు దేవుని వాక్యానుసారంగా మనస్సాక్షి పనిజేస్తది. మనము దాని మాట వినకపోతే గనక లైఫ్ మిజరబుల్‌గా అయిపోతది. కయీనుకి మనస్సాక్షి చెప్పుంటది. మీ సహోదరుడిని చంపటం తప్పు అని. నీ సహోదరుడి మీద లేచి పడొద్దు. వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు. నువ్వలాంటి పని చేయొద్దు అనేది మనస్సాక్షి గద్దించుంటది. లేచి తన సహోదరుడి మీద పడి సహోదరుడిని చంపాడు. యోసేపుని నిజంగా వాళ్ళ సహోదరులు అమ్మేస్తా ఉన్నప్పుడు మనస్సాక్షి వాళ్ళని ఖండించుంటది. ఇదిగో మీరు చేస్తుంది తప్పు వాడిని చేయొద్దు అట్లా. వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళ మనస్సాక్షి మాట వాళ్ళు వినలేదు. చూడండి, మనస్సాక్షి మాట వినని ప్రతిసారి గూడా జీవిత కాలము ఆ అపరాధ భావం నిన్ను వెంటాడుతానే ఉంటది. నువ్వు తప్పు చేసావు. నువ్వు తప్పు చేసావు. నువ్వు తప్పు చేసావు. ఎవరు తీసేస్తారు ఆ భారము? ఆ అపరాధ భావము నీ హృదయంలో కలిగిన గిల్ట్ ఎవరు తీయగలరు? ఎవరు తీయలేరు. సో, మీరు ఆ అపరాధం నువ్వు తప్పులు చేస్తా ఎళ్తున్నావు అనుకోండి. యవనస్తులు యవనస్తులకి అర్థం అవ్వటం కోసం చెప్తున్నాను. ఇదిగో నువ్వు అశ్లీల చిత్రాలు చూడొద్దు. పోర్నోగ్రఫీ నువ్వు చూడొద్దు. నువ్వు చూడటం తప్పు. నీ బాడీ పాడైపోద్ది. నీ మైండ్ పాడైపోద్ది.
నీ ఫ్యామిలీ పాడైపోద్ది ఫ్యూచర్‌లో. నీ 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 రి నీ రిలేషన్‌షిప్ నీ వైఫ్‌తో పాడైపోద్ది. నీ జీవితమే నాశనం అయిపోద్దని మనస్సాక్షి లోపల నుంచి చెప్తున్నప్పుడు, ఒక యవ్వనస్తుడు వినకుండా పోర్నోగ్రఫీ చూస్తున్నాడనుకోండి. దాని కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉంటాయో చూడండి. చాలా దారుణంగా ఉంటది. అంటే మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్‌ని ఎంతో జాయ్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయాల్సిన లైఫ్‌ని తను ఎలా నాశనం చేసుకుంటున్నాడు. తను నాశనం చేసుకుంటున్నాడు. మనస్సాక్షి చెప్తుంది. "ఒరేయ్! నువ్వు ఇలా నాశనం చేసుకోవద్దు నీ జీవితం" అని. వినకుండా ఏం చేస్తున్నాడు? ఆ టెంపరరీ ప్లెజర్ కోసము. ఆ పోర్నోగ్రఫీ ఎప్పుడు గూడా నీకేదో జాయ్ ఇస్తాననే లాక్కెళ్తది నిన్నక్కడికి. కానీ అది చంపటానికే తీసుకెళ్తుంది. అది గూడా తెలుసుకోలేకుండా ఎళ్ళిపోతా ఉన్నారు. నేనంటుందేంటంటే ఎవ్రి టైమ్ యూ డూ ఎ సిన్ దేర్ ఈస్ ఎ వార్నింగ్ ఫ్రమ్ ఇన్‌సైడ్ యూ, ఫ్రమ్ వితిన్ యూ. దేర్ ఈస్ ఎ వార్నింగ్. నువ్విలా చేయొద్దు, నువ్విలా మాట్లాడొద్దు, నువ్విలా అనొద్దు అనేటువంటి వార్నింగు మనకొస్తానే ఉంటది. కానీ మనిషి పట్టించుకోకుండా ఆ మనస్సాక్షిని నొక్కేసి పక్కన బెట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు. మీరు చూడండి, మీరు ఆలోచించండి. నేను యోసేపు గురించి ఆలోచిస్తున్నాను. యోసేపు మనస్సాక్షి ఎలా ఉండుంటది అని ఆలోచిస్తున్నాను. ఆలోచించండి, యోసేపు మనస్సాక్షి ఎలా ఉండుంటదో. ఎంత నిర్మలంగా ఉండుంటదో. ఎంత మంచి మనస్సాక్షిని కలిగున్నాడో. ఎంతమంది ఏం జేసినా, ఎంత అన్యాయం జేసినా, ఏం జేసినా గూడా తనను తాను దేవునికి అప్పగించుకొని, తన మనస్సాక్షి ఏం జెప్తుందో ఎగ్జాక్ట్‌గా అదే చేసుకుంటూ ఎళ్ళిపోయాడు. నిర్మలంగా ఉంచుకున్నాడు. ఏ రోజు దేవుని ఎదుట పాపం చేయటానికి ఇష్టపడలేదు. దేవుడిని సంతోషపెట్టాలనుకున్నాడు. అనుకుంటానికి తనేమన్నాడంటే, "నువ్విలా చేస్తే నీ మనస్సాక్షి ఏం జెప్పేది యోసేపుకి? నువ్వు అలా చేయకూడదని" చెప్పేది. కానీ ఆయన అలా చేయలేదు. మనస్సాక్షి మాట విన్న వాళ్ళ జీవితాలను దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి పనికొస్తారు. ఆ దేవుని చేతుల్లో వాళ్ళు మంచి పవర్‌ఫుల్ వెసెల్స్‌గా ఉంటారు. వాళ్ళు పనికొస్తారు దేవుడికి. దేవుడు వాడుకుంటాడు. ఆయన మహిమ కోసం వాడుకుంటాడు. అనేక మందిని బ్లెస్ చేయటం కోసం వాడుకుంటాడు. అది మనము యోసేపు జీవితంలో చూస్తాము. అలాగే డానియేల్ లైఫ్‌లో గూడా మనం చూస్తాం. డానియేల్ గూడా మనస్సాక్షి విషయంలో నమ్మకంగా దేవునితో నడిచినటువంటి వాడు. చూడండి, దేవునితో నడిచిన ప్రతి బిడ్డ గూడా మనస్సాక్షిని కేర్‌ఫుల్ థాట్ ఇచ్చాడు. తన మనస్సాక్షికి కేర్‌ఫుల్ థాట్ ఇచ్చాడు. నిజానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే యోబు అంటాడు. యోబు నింద లేకుండా ఉండాలని నేను ప్రయత్నం చేశాను. నా జీవితములో నింద లేదు అంటాడు. మనస్సాక్షికి యోబు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతని మనం 27 అధ్యాయంలో చూస్తాం. యోబు గ్రంథము 27 అధ్యాయము 6 వచనంలో 27:6లో మనం చూస్తాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అంటాడు. నా హృదయం నన్ను నిందింపదు. ఎవరు నిందిస్తారు? పాపం జేస్తే నీ మనస్సాక్షి చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ మనస్సాక్షి అనే మాట మనం చూడము. పాత నిబంధన గ్రంథము మనస్సాక్షిని, హృదయాన్ని రెండిటిని సినానిమస్‌గా వాడతది ఓల్డ్ టెస్టమెంట్. ఆల్వేస్ ద ఓల్డ్ టెస్టమెంట్ యూజెస్ కాన్షియన్స్ అండ్ హార్ట్ సినానిమస్‌లీ. అంటే అర్థం ఏంటంటే, డిస్టింక్షన్ మనం చూడం ఓల్డ్ టెస్టమెంట్‌లో. న్యూ టెస్టమెంట్‌లోకి వచ్చేటప్పటికే ఆ హృదయం లోపలే మనస్సాక్షి అనేటువంటిది ఉంది అనేటువంటిది మనం న్యూ టెస్టమెంట్‌లో చూస్తాం గానీ, ఓల్డ్ టెస్టమెంట్‌లో మనము హృదయము, మనస్సు, అలాగే మనస్సాక్షి అనేటువంటి మాటని మనం కలిపి చూస్తామనమాట. ఏమంటున్నాడు ఇక్కడ? నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. ఎవరు నిందిస్తారు నిన్ను పాపం చేసినప్పుడు? మనస్సాక్షి నిందిస్తది. ఆయన హృదయము అన్నాడు. ఎందుకంటే తన లోపల తన ఫీలింగ్ చెప్తున్నాడు. నా హృదయం నిందించదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే తను తన మనస్సాక్షి యొక్క మాట, తన హృదయం యొక్క మాట తను విన్నాడు. విన్నాడు కాబట్టే ఆ మాట రాస్తా ఉన్నాడు. దావీదును గూడా చూస్తాం. దావీదు గూడా మనస్సాక్షిని జాగ్రత్తగా భద్రం చేసుకున్న ఒక వ్యక్తి. ఒకరోజు పాడు చేసుకున్నాడు. అది వేరే విషయం. నేను అక్కడికి కూడా వస్తాను. దావీదు ఒకానొక రోజు మనస్సాక్షి మాట వినకుండా తన జీవితం ఎలా నాశనం చేసుకున్నాడో మీరు సెల్ఫ్ కంట్రోల్ సీరీస్‌లో నేను చెప్పాను. కానీ చాలా సంవత్సరాలు దేవుడి మాట విన్నాడు. దేవుని మాట విన్నప్పుడు తను నిజంగా మనస్సాక్షి మాట వింటూనే నడిచాడు. ఎందుకంటే దేవుని మాట వింటమంటే తన మనస్సాక్షి చెప్పినట్టుగా చేసుకుంటా వెళ్ళాడు. మొదటి సమూయేలు గ్రంథము 24 అధ్యాయంలో నిజంగా తన మనస్సాక్షి ఎలా ప్రవర్తించిందో, తను ఎలా ఉన్నాడో మొదటి సమూయేలు గ్రంథము 24 అధ్యాయంలో మనము
ఈ మాటను చూస్తాం. సౌలు తను పారిపోతున్నాడు. సౌలు వెంబడిస్తా ఉన్నాడు. ఆ టైంలో సౌలు 3000 మందిని ఏర్పరచుకొని ప దావీదును పట్టుకోవటానికి వచ్చినప్పుడు 24 అధ్యాయం 3 వచనంలో ఈ మాటుంది. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా, అక్కడ గుహ ఒకటి కనపడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండిరి గనుక దావీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు చేయమని నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా చూడండి ఏమన్నాడు దావీదుతో ఏం చెప్పారు వాళ్ళు ఇదిగో సాల్ రెడీగా ఉన్నాడు నువ్వు క్యాప్చర్ చేయి నువ్వు పట్టుకో నీ చేతుల్లో దొరుకుతాడు అన్నప్పుడు చూడండి దావీదు లేచి వచ్చి సౌలు నాకు తెలియకుండా ఆయన అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు ఇక్కడ ఏమనుంది సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి అనే మాట ఉంది కదండీ. ఆ మనస్సు నొచ్చటం అంటారు కదా! దట్ ఈస్ వాట్ కాన్షియన్స్ డస్ అన్నమాట. మనస్సాక్షి ఏం ఏం చేస్తదంటే అరెరే! నేను ఈయన్ని చంపకూడదు. ఈయన నేను చంపకూడదు. ఎందుకని? ఈయన దేవుడు అభిషేకించినటువంటి రాజు. నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కరెక్టే. నన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కరెక్టే. అయినా గూడా నేను అతన్ని చంపకూడదు. చూడండి అంటే మనస్సాక్షి చెప్పినటువంటి మాట విన్నాడు దావీదు. విని వదిలేసాడు సౌలుని. నేను చంపకూడదు. ఆయన అభిషేకము పొందినటువంటి రాజు. అంటే తన మనస్సాక్షి మాట విన్నాడు. అంతేగాని తన మనస్సాక్షి మాట వినకుండా నిజంగా దావీదు గనుక ముందుకెళ్ళిపోయి సౌలుని చంపాడనుకోండి. తనకు లోపల అపరాధ భావం మొదలయ్యేది. అయ్యో! దేవుడు అభిషేకించినటువంటి రాజుని నేను చంపాను. ఇది ఎంత తప్పు. ఆఫ్‌కోర్స్ తర్వాత సౌలు ఎవరి చేతిలో చనిపోవాలో ఆళ్ళ చేతిలో చనిపోతాడు. కానీ దావీదు మాత్రం చంపలేదు. ఎందుకంటే తన మనస్సాక్షి మాటని విన్నాడు. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే దావీదు ఒక వ్యక్తి అండి. తన మనస్సాక్షి ప్రకారమే నడిచినటువంటి వ్యక్తి. దేవునికి సంతోషం తెచ్చినటువంటి వ్యక్తి. దేవుడు తనని ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనస్సాక్షి ప్రకారము నడుస్తారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఇది మనము న్యూ టెస్టమెంట్‌లో గూడా చూసేటువంటి ట్రూతే. కొత్త నిబంధనలో గూడా ఈ ట్రూత్‌ని మనం చూస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ పాలే. పౌలే. పౌలుని దేవుడు వాడుకున్నంత ఇంకెవరిని వాడుకోలేదు న్యూ టెస్టమెంట్‌లో. ఆయన మనస్సాక్షి గురించి చాలా మాట్లాడాడు. ఎంతో మాట్లాడాడు. సో, నేను మీకు చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, మీరు ఈ రోజు నుంచైనా ఆలోచించటం మొదలుపెట్టండి. నా మనస్సాక్షి నన్ను ఏ ఏ ఏరియాలలో నన్ను ఖండిస్తుంది? నువ్వు తప్పు చేస్తున్నావు, లేకపోతే తప్పు చేశావు. ఇంకా దాన్ని అపరాధ భావము గనక మీ హృదయాల్లో ఉంటే, మీరు దాన్ని మంచిగా చేయటానికి ఏం చేయాలో నేను చెప్తాను. కాకపోతే మీరు పరీక్షించటం మొదలుపెట్టండి. మీ మనస్సాక్షి మాట వినటం మీరు మొదలుపెట్టండి. ఇది నిజానికి మీకు చాలా మంచి తెచ్చిపెడతది. చూడండి దావీదు చాలా కాలం తన మనస్సాక్షి మాట విన్నాడు. మీకు తెలుసు దావీదు తన మనస్సాక్షి మాట వినలేదని. తన పొరుగువాని భార్యను తీసుకోవాలని ప్రయత్నం చేశాడు కదా! తన పొరుగువాని భార్యను చూసి ఆమెను ఆశపడినప్పుడు తన మనస్సాక్షి చెప్పుంటది. దావీదు నువ్వు చేస్తుంది తప్పు. నువ్వు చూస్తున్నటువంటి ఆ స్త్రీ నీ భార్య కాదు. ఒక నీతిమంతుడు పొరుగువాని భార్య. అందులో అతను నీ ఆర్మీలో సోల్జర్. అతని భార్యను నువ్వు తీసుకోవటం తప్పు అని మనస్సాక్షి దావీదుని గద్దించుంటది. ఆ రోజు గనక మనస్సాక్షి గద్దించినప్పుడు దావీదు ఆగి ఉన్నట్టయితే తన జీవితం నాశనం అయ్యేది కాదు. తన జీవితం నాశనం అయిపోయింది. అంతేకాదు తన కుటుంబమే నాశనం అయిపోయింది. దానికి కారణము తన మనస్సాక్షి మాట తను వినలేదు. అంతేకాదు ఒక పరాయి వాని భార్యను తెచ్చుకున్నాడు. తెచ్చుకోవటమే కాదు
అతను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి భర్తను యుద్ధంలో నుంచి ఇంటికి పిలిపించాడు. ఎలాగైనా వాళ్ళ ఇంటికి పంపించాలని ప్రయత్నం చేశాడు. తాగిచ్చాడు. అన్ని టైంల్లో గూడా మనస్సాక్షి చెప్తానే ఉంటది. దావీదు నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది మరీ దారుణం ఇది. దీని శిక్ష నువ్వు అనుభవిస్తావు. నీ మీదకొస్తుంది దావీదు అని మనస్సాక్షి ఖండించుంటది. మనస్సాక్షి మాట ఏమీ వినలేదు. రాజును అనుకున్నాడు. నా మనస్సాక్షి ఏంటి? నా మనస్సాక్షి నేను వినాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తే అదే న్యాయం అనుకున్నాడు. తర్వాత జోయాబ్‌కి నోటీస్ పంపిస్తాడు గదా! ఎక్కడైతే యుద్ధము ఫియర్స్‌గా ఉందో ఇతన్నక్కడ పెట్టండి. ఇతను చనిపోవాలంటాడు. అది రాస్తున్నప్పుడు గూడా మనస్సాక్షి ఖండించుంటది. ఇది నువ్వు చేస్తున్న తప్పు చాలా తప్పు. పరాయివాడి భార్యను తీసుకోవడానికి ఇతన్ని మర్డర్ చేస్తావా నువ్వు? ఎంత తప్పిది? నువ్వెలా చేస్తావు? అని మనస్సాక్షి గద్దించుంటది. వినలేదు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరికీ తెలియకపోయినా గూడా యోయాబుకి తెలుసు కదా! జోయాబుకి తెలుసు కదా! అరే! చంపిచ్చాడు. భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది అసలు ఏంటి అసలు ఇతను ఏం చేస్తున్నాడు? ఎవరికీ తెలీదనుకుంటాడా? మనస్సాక్షి చెప్తున్నా గూడా. చూడండి మరి నాకు తెలిసి మళ్ళీ దావీదు జీవితంలో సంతోషం చూడలేదండి. మొత్తం కన్నీళ్ళే. మొత్తం ఏడుపే. ఎందుకని? అపరాధ భావం. మనస్సాక్షి మాట వినకపోవటం వల్ల వచ్చినటువంటి అపరాధ భావం. ఆ అపరాధ భావం గురించి గూడా అంటే తను ఎలా ఫీల్ అవుతున్నాడు? తన మనసు ఎలా ఉంది? తన హార్ట్ ఎలా ఉంది? నేనన్నాను కదా! ఎక్స్‌పీరియన్సింగ్ హెల్ ఇక్కడ ఉండగానే అని. ఆ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి ఎళ్తున్నాడనమాట. తన ఓన్ అపరాధము క్యారీ చేస్తున్నాడు. ప్లస్ ఇటు చూసినా గూడా రాజ్యము కొడుకు లాగేసుకోవాలని చూస్తున్నాడు. కొడుకు మొత్తం చంపాలని చూసాడు. కూతురిని ఒక కొడుకు పాడు చేశాడు. ఒక కొడుకుని ఇంకో కొడుకు చంపేశాడు. ఇంకో కొడుకుని యోవాబు చంపేశాడు. అసలు మొత్తం తన కళ్ళ ముందే మొత్తం తన ఫ్యామిలీ వైప్ ఔట్ అయిపోతుంది. తనేమో చూస్తా ఏడుస్తున్నాడు. మోరోవర్ దీనంతటికన్నా గూడా ముందు దేవుని ఎదుట అతను నీతిమంతుడుగా లేడు. ఇది చూడండి. అంటే మనస్సాక్షికి తనని ఖండిస్తానే ఉంది. అదేం ఆపటం లేదు. మనస్సాక్షి దావీదుని ఖండించటం ఎప్పుడు ఆపుతదంటే, ఒకే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటో చెప్తాను మీకు. లేకపోతే ఆ అపరాధ భావము తన మీద రోజు చెప్తానుంటది. "నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు. అతని భార్యను తీసుకున్నావు, లేకపోతే అతన్ని చంపించావు" అని చెప్తానే ఉంటది. ఎప్పటి వరకు చెప్తా ఉంటది? ఎప్పటి వరకు చెప్తా ఉంటదో మనం 2 కీర్తనల్లో చూస్తాం అతని జీవితం ఎలా అయిపోయిందో. మనస్సాక్షిని పట్టించుకోని రోజు, మనస్సాక్షిని వదిలేసిన రోజు అతని జీవితం ఎలా ఉంది. 32వ కీర్తన చూడండి. 32వ కీర్తనలో తన పరిస్థితి ఏంటో చెప్తాడు. 32:51 ఈ 2 కీర్తనలు తన మనస్సాక్షిని వదిలేసిన రోజు, తన మనస్సాక్షిని పట్టించుకున్న రోజు, తన పరిస్థితి ఎలా ఉందో చెప్తాడు. 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం ఏంటి? అంటే లోపల ఏముంది? మోసం ఉంది. కపటం ఉంది. అంటున్నాడు, "నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించెను." ఏడుస్తున్నాడు. అరే! నేను తప్పు చేశానని ఏమైంది? ఆర్తధ్వని. చూడండి, మనస్సాక్షి మాట వినకపోతే నీ బాడీ గూడా పాడైపోద్ది. నీ మైండ్ పాడైపోద్దన్నాను గదా! మైండ్ పాడైపోయిన తర్వాత బాడీ పాడవడానికి ఎక్కువ టైం పట్టదు. మైండ్ బాగున్నోళ్ళకి ఏముంటది? నిద్ర సరిగ్గా ఉండదు. భయముంటది. ఆ భయము, ఆ నిద్ర లేకపోవటం అదంతా గూడా ఎముకల మీద, ఫ్లెష్ మీద పడతది. యూ కెనాట్ సెపరేట్ బాడీ అండ్ సోల్. నో వే. దే ఆర్ ఇంటిగ్రేటెడ్. దే ఆర్ జస్ట్ వన్. దే ఫంక్షన్ యాస్ ఇఫ్ దే ఆర్ వన్. బికాస్ దే ఆర్ వన్. ఆరోగ్యం బాగోపోతే మైండ్ బాగోదు. మైండ్ బాగోపోతే బాడీ బాగోదు. సో, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడు. ఆల్రెడీ ద పవర్ ఆఫ్ ద సిన్ ఈస్ ఈటింగ్ అవే హిస్ బాడీ. తినేస్తుందన్నమాట బాడీని. ఎముకలు క్షీణించిపోవచ్చును అంటాడు. 4 వచనంలో, "దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను." చూడండి అంటాడు, "అయ్యా! ఈ ఈ మనస్సాక్షి నన్ను ఖండిస్తానే ఉంది. పాప భారం నాకు ఎక్కువైపోయింది. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు
నిద్ర పట్టట్లేదు. దివారాత్రులు నువ్వు ఒక హెవీ హ్యాండ్ నా మీద ఉన్నట్టుంది. నా పరిస్థితి ఏంటంటూ. అప్పుడు అంటాడు, ఐదో వచనంలో అంటాడు, నిజంగా ఆ అపరాధ భావం అంతా తీసివేయగలిగిన వాడు దేవుడొక్కడే. నీ మనస్సాక్షి నిన్ను ఖండించిందంతా దాని ఖండనలో నుంచి, ఆ ఖండించినటువంటి దాని అంతటిలోంచి బయటికి తీసుకురాగలిగిన వాడు దేవుడొక్కడే. మళ్ళీ నీ మనస్సాక్షిని బాగు చేయగలిగిన వాడు దేవుడొక్కడే. మనస్సాక్షిని శుభ్రం చేయగలిగిన వాడు కూడా దేవుడొక్కడే. ఆయన దగ్గరికెళ్ళాడు. ఆయన దగ్గరికెళ్ళి ఏమన్నాడు? ఒప్పుకున్నాడంట. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చూసారండి? మనస్సాక్షిని ఇక్కడ కడుక్కోవటం చూస్తాం మనం. మనస్సాక్షిని మరలా మంచిగా చేసుకోవటం చూస్తాం. కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనస్సాక్షి మాట వినకపోతే గనక నువ్వు మానసికంగా సఫర్ అవుతావు. ఫిజికల్‌గా కూడా సఫర్ అవుతావు. అండ్ మోర్ ఓవర్ మనస్సాక్షి మాట వినని వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితం ఒక్కటే కాదు. వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు కూడా సఫర్ అవుతారు. అంతే కదండీ! భార్య, పిల్లలు అంతా ఏడుస్తారు. నువ్వది చేయటం తప్పు అని మనస్సాక్షి చెప్పిన రోజు నువ్వు ఆగినట్టయితే, ఈరోజు చాలా మంది జీవితాల్లో కన్నీళ్లుండేవి కాదు. నీ జీవితంలోనే కన్నీళ్లుండేవి కాదు. నీ మనస్సాక్షి నువ్వు ఆగమన్నప్పుడు నువ్వు ఆగలేదు. నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరినీ ఏడిపిస్తావు. నువ్వు మనస్సాక్షి మంచిగా లేకుండా ఉంటే. సేమ్ థింగ్ 51 కీర్తనలో 51 కీర్తన మొదటి వచనంలో. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలంగా నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చూడండి, మీరు మన మనస్సాక్షికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నాం అంటున్నాం గదా! నిజానికి మనం చేస్తుంది మనస్సాక్షికి వ్యతిరేకంగా గాదు. మనం చేస్తుంది దేవునికి. ఎందుకో చెప్పమంటారా? మనస్సాక్షికి ఎలా నడవాలి అని చెప్తుంది దేవుడు. మన హృదయం మీద న్యాయ విధులు రాసింది దేవుడు. మనస్సాక్షి దేవుడి మాట వింటుంది. మనస్సాక్షికి ప్రభువు నువ్వు కాదు. మనస్సాక్షికి ప్రభువు దేవుడు. మనస్సాక్షి నీ మాట వినదు. మనస్సాక్షి దేవుడి మాట వింటది. ఆయనే మనిషి యొక్క మనస్సాక్షికి ప్రభువు దేవుడే. ఆయన మాటే వింటది. నువ్వు చేసే ప్రతి పాపము గూడా ఆఖరికి మనస్సాక్షికి వ్యతిరేకంగా చేయట్లేదు నువ్వు. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. మనస్సాక్షి ఏం చెప్తుందంటే నీకు, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు అని చెప్తుంది. నువ్వు ఈ విషయము సాల్వ్ చేసుకోవాల్సింది ఆఖరికి నీకు నిర్మలమైన మనస్సాక్షి కావాలంటే, మంచి మనస్సాక్షి కావాలంటే, నువ్వెళ్ళాల్సింది మనస్సాక్షి దగ్గరికి కాదు. నువ్వు ఆఖరికి ఎళ్ళాల్సింది దేవుని దగ్గరికే. దేవుడు మాత్రమే నీ మనస్సాక్షిని మరలా నిర్మలమైనదిగా చేయగలడు. అది దేవుని మాటే వింటది. దేవునితోనే మాట్లాడుతది. దేవుని పక్షానే మాట్లాడుతది. నువ్వు మంచి చేస్తే నీ పక్షాన నిలబడతది. నువ్వు కరెక్ట్‌గుంటే నీ పక్షాన నిలబడతది. సో, చూడండి, దయచేసి ఆలోచించటం మొదలుపెట్టండి. మీ మనస్సాక్షి గురించి ఆలోచించటం మొదలుపెట్టండి. మనము సొసైటీ కాన్షియన్స్ గురించి మాట్లాడటానికి ముందు ఇండివిడ్యువల్ కాన్షియన్స్ గురించి మనం మాట్లాడాలి. తర్వాత మన ఫ్యామిలీలో ఉన్న అందరి కాన్షియన్స్ గురించి మాట్లాడాలి. తర్వాతే మనం బయటికెళ్ళగలం. సో, ఎప్పుడు గూడా చెడు బయట నుంచి లోపలికి రాదు. లోపల నుంచే బయటికి వెళ్తది. గుర్తుపెట్టుకోండి. సో, సొసైటీలో చెడ్డోళ్ళున్నారు గాబట్టి నువ్వు చెడ్డోడివి అవ్వల. నువ్వు చెడ్డోడివి కాబట్టి సొసైటీ చెడ్డగా ఉందన్నమాట. డోంట్ బ్లేమ్ సొసైటీ. ప్రాబ్లమ్ ఈస్ యూ. హృదయంలో నుంచే పాపం బయటకు వెళ్తదని దేవుని వాక్యం చెప్తుంది. బయట నుంచి లోపలికెళ్ళదు. లోపలుందే బయటికెళ్తది. కాబట్టి మీరందరూ గూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని ప్రయత్నం చేయండి. మీ మనస్సాక్షి మాట వినటం మొదలుపెట్టండి. మీరు పరలోకం యొక్క టేస్ట్ భూమి మీదే చూడటం మొదలుపెట్టండి. ఇప్పుడు మనము న్యూ టెస్టమెంట్‌లోకి వస్తున్నామనమాట. నేను ఇక్కడ ఆపుతున్నాను ఈరోజు. న్యూ టెస్టమెంట్‌లో మంచి మనస్సాక్షి లేకపోతే నిర్మలమైన మనస్సాక్షి గురించి న్యూ టెస్టమెంట్ ఏం చెప్తుందో, ఎవరికిది అవసరమని చెప్తుందో, నిర్మలమైన మనస్సాక్షి మనము ఎలా పొందాలో నేను కొత్త నిబంధనలో నుంచి నెక్స్ట్ మెసేజ్‌లో చెప్తాను. దయచేసి నాకు నేను గూడా చెప్పుకుంటున్నాను. లిజన్ టు యువర్ కాన్షియన్స్. ఒబే యువర్ కాన్షియన్స్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.